భద్రత తగ్గించడం. మనకి ఇక్కడ దరిద్రం ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడే ఈ దరిద్రం పుట్టింది. నేను అప్పుడు కూడా చెప్పాను, వాళ్ళు నాశనం అయ్యి చేస్తుంటే నువ్వేం చేయాలా? నేను కన్స్ట్రక్టివ్గా నడుపుతాను రా పాలన అని చెప్పాలి. నేను అంతకంటే డిస్ట్రక్టివ్గా నడుపుతానని చెప్తే ఒప్పుకున్నాం. మనం కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కోరుకోవాలా? ఇప్పుడు అతను సచివాలయాలు పెట్టాడండి, దానికంటే అతను 52,000 కుటుంబాలకు ఒకటి పెట్టాడు, నేను 1,500 కుటుంబాలకే ఒకటి పెడతాను అంటే గ్రేట్ అవుతుంది. అది కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అవుతుంది. లేదు అతనికి సంబంధించి వాలంటీర్ని పెట్టాడు, దానికి బదులుగా నేను 40 మందికి ఒకళ్ళని పెడతా లేదా 10,000 రూపాయలు ఇస్తాను, ఇది కన్స్ట్రక్టివ్ అవుతుంది. కానీ నేను వస్తే వాడిని బతకనీయను, వాడిని తోసేస్తా, వాళ్ళందరినీ జైల్లో పెడతా, వీళ్ళంతా చూస్తా, వాళ్ళ వ్యవహారాలు చేస్తా, దీన్ని ఒప్పుకున్నాం మనం. దీన్ని ఒప్పుకుని అన్ని సీట్లు ఇచ్చాం మనం. అంటే ప్రజలే ఇక్కడ ఫ్యాక్షన్ మెంటాలిటీతో, ప్రజలే ఇక్కడ రౌడీ మెంటాలిటీని ప్రోత్సహిస్తున్నారు, అదే నడుపుతున్నారు. ఇప్పుడు ఆ ప్రజలు కోరుకున్నదే వాళ్ళు చేస్తున్నారు, అంతే కదా? అదే కదా, అవును. రైట్ సార్, ఇంకొక విషయం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం క్యాడర్తో, అదే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో మాట్లాడేసి ఆయన పులివెందులు వెళ్ళిపోయారు, అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోతారట. ఆయన అన్నది 2028లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది, ఇక మీరు సిద్ధం కండి అని చెప్పి ప్రిపేర్ చేసేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం. ఈ మధ్యలో కొన్ని ఏదో మొన్న మధ్యన షెడ్యూల్ ప్రకటించారు, అవన్నీ పక్కన పెట్టేశారా, మర్చిపోయారా, లేదంటే కొత్త రూట్ ఏమన్నా ఎంచుకుంటున్నారా? అంటే ఆయన వ్యూహం ఎలా ఉందనుకోవాలి?